వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? సీనా మిఠాయి, దీన్నే పంచదార మిఠాయి అంటారు. ఒక గ్లాసు పిండికి వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. గ్లాసు పిండికి గ్లాసు నీళ్లు సరిపోతాయి. దోసల పిండి అంతా చిక్కగా ఉండాలి. ఏలు ముంచితే ఏలుకు అంటుకునేటట్టు ఉండాలి. బూందీ తీసేటప్పుడు చట్రం మూకుడికి తగలకుండా దానికి అంటే ఎత్తుగా ఉండే డబ్బాను పెట్టుకుని కొట్టుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మొదటిసారి బూందీని తయారు చేసేవాళ్ళు కూడా భయపడనవసరం లేకుండా బూందీని ఈజీగా చేసుకోవచ్చు. ఈ మిఠాయికి బూందీ కరకరలాడేటట్టుగా వేగకూడదు. అలా అని మెత్తగా కూడా ఉండకూడదు. కొన్ని ఎవర్ గ్రీన్ వంటలు ఉంటాయి. సీనా మిఠాయి కూడా అలాంటిదే. ఎందుకంటే జనరల్‌గా దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. ఇలా ఒక బూందీని నొక్కితే పొడుంగా కాకుండా మెత్తగా నొక్కినట్టుగా ఉంటే అది వేగినట్టు. ఇలా వేగితే సరిపోతుంది. దీనిని జాలీలోకి తీసుకుని నూనెను వాడనివ్వాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని దానిలో జీడిపప్పు వేసుకుని దోరగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత కిస్మిస్‌ను కూడా వేసి వేపుకోవాలి. కిస్మిస్ వేగుతున్నప్పుడు అవి పొంగినియి అంటే అవి బాగా వేగినయి అని అర్థం. జీడిపప్పును ముక్కలు వేయడం వలన లడ్డూ విడిపోకుండా ఉంటుంది. ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు పంచదార కొంచెం తక్కువగా వేసుకుని హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుని పాకం పట్టుకోవాలి. ఇలా అయితే తీపి సమానంగా ఉంటుంది. పంచదారతో చేసే స్వీట్స్కి కాలాన్ని బట్టి పాకం తీరును మార్చుకుంటూ ఉండాలి. లేదంటే పంచదార పలుకులు కట్టినట్టుగా తయారవుతుంది. ఇలా పాకాన్ని చేత్తో పట్టుకుని చూసినప్పుడు చేతికి జిగురు తగిలితే సరిపోతుంది. తీగ రానవసరం లేదు. ఇలా చేసుకున్నట్లయితే పంచదార పలుకులు కట్టినట్టుగా ఉండదు. కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది తింటున్నప్పుడు. అదే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తీగ కట్ అయినట్టుగా ఉన్న టైంలో పాకాన్ని కట్టివేసుకోవాలి. ఇప్పుడు తీసి ఉంచుకున్న బూందీని వేడి పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పద్ధతిలో పాకం పట్టుకున్నట్లయితే హడావుడిగా ఉండలు తయారు చేసుకోనవసరం లేదు. ఇలా బాగా కలుపుకుని ఒక టీ స్పూన్ యాలక పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉన్న జ్యూస్ అంతా ఒక 20 నిమిషాల సమయానికి బూందీ బాగా పీల్చుకుంటుంది. బూందీ జ్యూస్ మొత్తాన్ని పీల్చుకున్న తర్వాత వేపి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంత మిశ్రమాన్ని తీసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకుని దీంట్లో కలపడం వలన ఉండలు కట్టుకునేటప్పుడు బాగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసి వేయడం వలన కట్టుకున్న ఉండలు కూడా తొందరగా విడిపోకుండా ఉంటాయి. బూందీ పట్టుకుని ఉన్నట్టుగా ఉంటుంది. ఇలా ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్నంతా చేత్తో బాగా నలిపినట్టుగా కలుపుకుని ఉండలు చుట్టుకోవాలి. పంచదారను ఇలా లేత పాకంలో పట్టుకోవడం వలన ఉండలు చుట్టుకోవడానికి కంగారు పడనవసరం లేదు. సీనా మిఠాయి తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.